పంటల బీమా లేదేం ధీమా. గత వానకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఏడాదైనా అతి గతి లేదు. ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ. పైసలు లేకనే పథకం పక్కకు, పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతాంగం. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత వానకాలం నుంచే అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటల బీమా కష్టమేననే చర్చ వ్యవసాయ శాఖలో జోరుగా జరుగుతున్నది. ఎప్పుడు అమలు చేస్తారనే అంశంపై కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. అసలు ఈ విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పంటలకు పంటల బీమా అమలు చేస్తామని, నష్టపోయిన ప్రతి ఎకరాకు వరి పరిహారం అందిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సీజన్లు పూర్తయి 4వ సీజన్ వస్తున్న పంటల బీమా అమలుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రకటనలే తప్ప పని లేదు. పంటల బీమా అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు ప్రకటనలు జారీ చేశారు. వానాకాలం సీజన్ నుంచి అని ఒకసారి, యాసంగి నుంచి అని మరోసారి చెప్తూ వచ్చారు. పంటల బీమా ఊసే లేదట. పంట నష్టపోతే ఆ పంటకు సంబంధించి బీమా ఉంటుంది కదా, ఆ బీమాకు ఇప్పటి వరకు అతి లేదట, గతి లేదట. రైతు భరోసాకే అతి లేదు, గతి లేదు. రైతు భరోసాకు సంబంధించి ఇంకా అనేక జిల్లాలలో ఇంకా లక్షల మంది రైతులకు రైతు భరోసానే పడలేదు. అటు రైతు భరోసా పడలేదు, ఇటు క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ అది లేదు. ఇప్పుడు రైతు బీమా లేదు. రైతు భరోసాకే దిక్కు లేనప్పుడు ఇక రైతు బీమాకేముంటుంది? పంట వేసుకోవడానికి పెట్టుబడి సాయమే అందుతలేదు. ఇక పంట ఎక్కడెత్తాను, ఎండిపోయిన పంటకు బీమా ఎక్కడిస్తారు? కాబట్టి ఇక కాంగ్రెస్ సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్నదో చూడండి.